బాగు చేస్తుంది మనుషులు అనుకుంటున్నారు, దేవుని సేవకులు అనుకుంటున్నారు కొంతమంది. కాదు, వాక్యం ప్రకటించాలి దేవుని సేవకుడు. యేసు ప్రభు నామాన్ని ప్రకటించాలి, పరిశుద్ధాత్మ సన్నిధిని ప్రకటించాలి, అభిషేకాన్ని ప్రకటించాలి. దేవుని యొక్క వాక్యము ప్రకటించబడుతూ ఉండగా ఆ వాక్యం వెళ్ళి మనుషులను స్వస్థపరిచిద్ది. ఒక దినం ఇలాగే కొన్ని సంవత్సరాల క్రితం నేను వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు భయంకరమైనటువంటి జ్వరంతో ఉన్న నేను కొద్ది నిమిషాల్లో వాక్యం వినే కొలది విశ్వాసంతో నింపబడుతూ ఉన్నాను. దైవజనుడు వాక్యం చెబుతూ స్వస్థతను గురించి మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాడు. దేవుని వాక్యములో ఉన్న స్వస్థతను గురించి. ఆ వాక్యములను జీవము నా దేహంలోనికి వచ్చి నన్ను వెంటనే భయంకరంగా చెమటలు వచ్చేసినాయండి. స్వస్థత పడ్డాను, నేను బాగుపడ్డాను. మంచిదే కదా బాగుపడితే. ఆరోగ్యం లేకపోతే బలహీనమవుతాం కదా, ఆరోగ్యం లేకపోతే నీరసం అయిపోతాం కదా, ఆరోగ్యం లేకపోతే కృంగిపోతాం కదా, విచారిస్తాం కదా, రోగము అప్పుల పాలు